డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూడా భారీగా ప్రజలు మోకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు వచ్చారు సార్? మేము భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం కార్మికులం. మాకున్న బాధక సాధకాలు చాలా ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో కూడా చనిపోయిన కార్మికులకు మరి డెలివరీ అయిన వారికి ఢిల్లీలో కూడా డబ్బులు ఇస్తామనేది చట్టంలో అమలైంది, ఇచ్చారు. కానీ ఆ ప్రభుత్వంలో కూడా ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వడక కొన్ని ఫైళ్ళు అన్నీ అట్లనే పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా కూడా మరి ఏ ఫైళ్ళు కూడా అవుతలేవు. అక్కడ ఉన్న కార్మికులు మా అందరినీ అన్న మాకు ఏం వస్తలేవు చేస్తలేవు అని చెప్తారు. మీరు పెద్ద రాష్ట్ర నాయకులు మాకేం పట్టించుకుంటలేరు, మాకు ఇబ్బందులు అవుతున్నాయి, మా పెళ్ళిళ్ళని మా నాన్న చనిపోయిన ఆ పైసలు వస్తలేవు అని చెప్తున్నా కానీ మేము మనకి ఏం సమాధానం చెప్పలేకపోతున్నాం. కాబట్టి మేము మర్యాదపూర్వకంగా ఈరోజు పొద్దున 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారికి వినతి పత్రము మర్యాదపూర్వకంగా ఇవ్వడానికి వచ్చినాం. కానీ ఒక రాత్రి 12 గంటల నుంచే తెల్లారే వరకు ఎక్కడ దొరికిన వారిని అక్కడ అరెస్టు చేయడం జరుగుతుంది, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా. అట్లా కొంతమంది అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన వాళ్ళము ఇక్కడ సీఎం వారి ఇంటి వరకు వచ్చినాము. మరి వాళ్ళందరం కలిసి ఇప్పుడు ఇంతమందిని కూడా కలిసి సీఎం గారికి వినతి పత్రం ఇద్దామన్నాము. మరి పోలీస్ అధికారులు మమ్మల్ని మర్యాదపూర్వకంగా తీసుకొని వారికి వినతి పత్రం ఇచ్చే విధంగా చేశారు. ఒక 3 రోజులలో మీకు మెసేజ్ వస్తుంది, మీరు ఒక 5-6 మంది వచ్చి సీఎం గారితో చెప్పుకోవాలని చెప్పారు. కాబట్టి మేము ఈరోజు ఈ వినతి పత్రం ఇచ్చి మరి రిటర్న్గా వెళ్ళిపోతున్నాము. మరి మాకున్న సాధక బాధకాలు, అయ్యా సీఎం గారు గతంలో మీరు పీసీసీగా ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చారు, మా ప్రభుత్వం ఏర్పడితే మీకు కడుపులో పెట్టుకొని చూస్తాము అని అన్నారు. మరి అలాంటిది మీరు ఎక్కడ కూడా చేస్తలేరు, మా ఊచు కూడా ఎత్తుతలేరు సార్. దయచేసి మా కార్మికులని మీ ప్రభుత్వం వస్తే మేము నిద్రపోకుండా మీ ప్రభుత్వం గెలవడానికి మా వంతు సహకారం చాలా చేసినాము, ఓట్లు వేయించినాము. కనీసమైన ఒక 60 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటే మాది నా భార్యలకు ఇద్దరిది ఓట్లు వేసినా కానీ కొన్ని లక్షల వేల ఓట్లు అయినాయి సార్. మరి అతను మీరు గుర్తిస్తలేరు భవన నిర్మాణ కార్మికులని. ఈరోజు ఈ హైదరాబాద్ ఇంత అద్భుతంగా అయింది అని అంటే ఎవరు సార్ ముఖ్య కారణము? మేము భవన నిర్మాణ రంగాల కార్మికులు. మా మీద వసూలైన డబ్బులు వెల్ఫేర్ బోర్డులో కొన్ని వేల రూపాయలు కోట్లు ఉన్నాయి సార్. అట్టి డబ్బుని మాకు ఖర్చు పెట్టకుండా మీ అంతలా మీరుగా హెల్త్ క్యాంపులు అని అంటూ మరి ఏమో చేస్తున్నారు. ఆ హెల్త్ క్యాంపుల ద్వారా మాకు ఎలాంటి ఉపయోగం లేదు. రక్తాన్ని తీసుకుపోయి పీల్చి చేస్తున్నారు తప్ప వేరే ఏం చేస్తారు. కనీసం ఒక 10 రూపాయల గోళీలు కూడా ఇస్తలేదు సార్. ఎందుకు సార్ ఆ హెల్త్ క్యాంపులు? ఈ హెల్త్ క్యాంపులు చేయడం వలన కొన్ని రూపాయలు ఖర్చు అయినాయి అని మీరు దిగమింగుతురే తప్ప మా భవన నిర్మాణ రంగాల కార్మికులకు ఆదుకునడం జరుగుతలేదు. ఆ ప్రభుత్వం అదే చేసింది. మరి ఇప్పుడు కూడా మీరు హెల్త్ క్యాంపులు అంటారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో మాకు అర్థమైతే లేదు. కాబట్టి వెల్ఫేర్ బోర్డులో ఉన్న డబ్బులని మేము పడి చేస్తే కాలు చేతులు ఇరుగుతాయి, మాకు ఇవ్వండి మా భవన నిర్మాణ కార్మికులకు. మరి అలాంటి జరుగుతలేదు కాబట్టి ఈరోజు మీకు వినతి పత్రం వేయడానికి వచ్చినాం సార్. దయచేసి కావడి మోసేవాడికే తెలుస్తుంది బరువు. కాబట్టి వెల్ఫేర్ బోర్డు చైర్మన్ కూడా మీరు ఇప్పటివరకు నిర్మించలేరు, కార్మిక శాఖ మంత్రి కూడా నియమించలేరు. కాబట్టి వారిని తక్షణమే నియమించాలి. వెల్ఫేర్ బోర్డు చైర్మన్కు మా భవన నిర్మాణ రంగాల కార్మికుల సంఘం నాయకుడిని నియమించాలి. అది మా రాష్ట్ర అధ్యక్షుడు ఈసీసీ నెంబర్ కాంగ్రెస్ నాయకుడు. కాబట్టి తనకు వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఇచ్చే విధంగా మీరు అది చేయండి సార్. అతనికి వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఇస్తే ఆ బరువు బాధ్యతలు తనకు తెలుస్తాయి. ఎవరికో మీరు రాజకీయ నాయకులు ఎవరికో మీరు ఇచ్చారనుకోండి, వాళ్ళకు ఏ బాధలు తెలియదు. కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు పెయింటరు, సెంటరింగ్ వాళ్ళు, సుతారు పని చేసేవారు, కలర్ వేసేవారు, గ్లాస్ ఫిట్టింగ్ చేసేవారు, గేట్లు చేసేవారు, అట్లా ప్రతి రంగం ఒక బిల్డింగ్ కంప్లీట్ కావడానికి ఎంతమంది వర్క్ చేస్తారో వాళ్ళందరం కలిస్తేనే భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం అని ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘం ఉన్నది. కాబట్టి దయచేసి మమ్మల్ని సీఎం గారు గుర్తించి రాహుల్ గారితో సలహా చెప్పిండు, మీకు ఏదైతే అన్ని రకాలు ఆదుకుంటాము, మీ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కార్మికులకు మేము ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నారు కార్మికులు. వాళ్ళ టోటల్ చేస్తే 1,20,00,000 ఓటర్స్ ఉంటుంది. అప్పుడు మేము ఏం చేసాము, సార్ మీకు మద్దతు చేస్తాము, మాకు అన్ని మీరు నెరవేరాల మా కోరికలు అని చెప్తే ఓకే అన్నాడు. ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ రోజు వెళ్ళారు కదా సార్, ఏం చెప్పారు? సార్ రానియలేదు. మా అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అందరిని అరెస్ట్ చేసిండు. 12 గంటల రాత్రి నుంచి అరెస్ట్ చేసిండు. హక్కులు అడుగుతుంది. గతంలో ఇస్తున్నాడు మేడం, ఉన్నప్పుడు ఇస్తాను. గెలిచి 18 నెలలు ఇప్పటి వరకు పట్టించుకుంటలేడు. దాని గురించే అడిగినాం.
మరి 10 లక్షల అగ్రిగేషన్ ఏమైంది? అడిగిన వాళ్ళని అరెస్ట్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రతి జిల్లా నుంచి కార్మికులను సీఎం గారు కలుస్తా అని హామీ ఇచ్చిర్రు కాబట్టి మేము ప్రతి జిల్లా నుంచి వచ్చినాము. వస్తే మా జిల్లా కార్మికులను అరెస్ట్ చేసిరు. రాత్రి 1 గంటల తెలే అరెస్ట్ చేసిరు. మరి మేము ముఖ్యమంత్రి కలవద్దా? మరి మాకు ఆ స్వేచ్ఛ ఉందా లేదా? మేము ఏ తప్పు చేసాం? ఇంటి మీదకి రావద్దాడు, సీఎం గారు ఇంటి మీదకి రావద్దాడు. రాకుంటే మాకు కమసం 3 సార్లు అడిగినాం, అక్కడ వినతి పత్రాలు ఇచ్చినాం. అవి కూడా కమసం పట్టించుకున్నాం. దాడి చేస్తారా లేకపోతే ఏం చేయలేదు. సమరసంగా ఇచ్చి మా బాధలను చెప్పుకుందాం వచ్చినాము. దాన్ని పరిష్కరించాలి. ఇప్పుడు కూడా దాన్ని సమరసంగా మాట్లాడుకోవాలి. అది 3 రోజులు రిప్లై ఇస్తా అని చెప్పిండు. దాన్ని మరి నెరవేరని చెప్పి త్వరలో మన కలిసే అవకాశం ఇవ్వాలి. శాశ్వత కార్డు పనిచేయాలి. తర్వాత ఈఎస్ఆర్ సౌకర్యం కల్పించాలి కార్మికులకి. తర్వాత అంగవైకల్యమైన కార్మికులకి 6 లక్షల డిమాండ్ మేము చేస్తున్నాం. ఆ కుటుంబానికి అందియాలి. యాక్సిడెంట్ అయిన కార్మికులకి 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలి. సాధారణంగా చనిపోయిన కార్మికులకి 6 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఈ రకంగా కార్మిక సంక్షేమ బోర్డులో మా వేలాది కోట్ల రూపాయలు ఉంటాయి. కార్మికులకే చెందినైన కార్మికులకే అవి వర్తించాలి. బోగస్ కార్డును ఎత్తివేయాలి. మన ఇప్పుడు హెల్త్ కార్డు అని పెట్టింది మేడం. ఆ హెల్త్ కార్డు కేంద్ర గవర్నమెంట్ కార్మికుల రక్తం అమ్ముకుంటుంది. దాని తక్షణమే మా డిమాండ్స్ అంటే 50% కార్మికులకి పింఛన్ ఇవ్వాలి మేడం. 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. శాశ్వత కార్డు 50 సంవత్సరాలు దాటిన కార్మికులకి పింఛన్ ఇవ్వాలి. తర్వాత 50 సంవత్సరాలు దాటిన కార్మికులకి కార్డు తొలగిస్తుంది మేడం. ఆ కార్డు బతికినంత కాలం పనిచేయాలి మేడం. తర్వాత యాక్సిడెంట్ అయిన కార్మికులకి 15 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలి. తర్వాత అదే సాధారణంగా జరిపిన కార్మికులకి 6 లక్షలు ఇవ్వాలి. అంగవైకల్యం పెళ్లి ముజాలి పని కాలో చేయకపోతే అంగవైకల్యం అయిన కార్మికులకి 6 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మా కోరిక అంతా ఇప్పుడు సీఎం గారు కలవడానికి వచ్చినందుకు మమ్మల్ని అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసిన మా వాళ్ళందరినీ రిలీజ్ చేయాలి. ఎక్కడెక్కడ పంపించారు. ఓకే. కార్మికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చిన గతంలో అతను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా మాకు హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చట్లేదు. మా కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. పెన్షన్ కూడా మాకు రావట్లేదు. గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు. మాకు చాలా ఇబ్బందులు అవుతుంటాయి. ప్రశ్నించిన కొంతమందిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. మా వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి. ఇచ్చిన హామీలంతా కూడా నెరవేర్చాలంటూ కూడా కార్మిక సంఘాలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రతిష్ఠించబోతుంది RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.